హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ వియర్ బ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్పు శనగలండి. రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే దీనికోసం మనం శనగలు తీసుకోవాలి. మనం దాన్ని వేప అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు. సో వాటిని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడైతే చూసారు కదా శనగలు అనేవి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది కావాలి. నెక్స్ట్ ఇంకొకటి సాల్ట్ కూడా కావాలి. సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే మనకి ఉప్పు శనగలు అనేది మనం ఇంట్లోనే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. బయట నుంచి స్టోర్స్ నుంచి తెచ్చుకోవడం కంటే ఇంటి దగ్గర చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మేము చెప్పే ప్రాసెస్లో చేయడం వల్ల మనకి ఈజీగా మనకి శనగలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ దీనికోసం అయితే నేను వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నాను. నేను ఇక్కడ సో ఈ ప్యాన్ అనేది తీసుకున్నాను. మనకి ఇక్కడ హీట్ అయిపోవాలి. సో ఇది హీట్ అయ్యేలోపు మనమైతే ఒక కప్పుడు వరకు నేను ఇక్కడ తీసుకున్నాను కదా, ఇక్కడ శనగలు అయితే నేను కొలుచుకుంటున్నాను. ఒక చిన్న కప్పు వరకు తీసుకొని ఇందులో ఒక బాక్స్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ వేసేసుకుంటున్నాను. చూసారు కదా నేను ఎలా అయితే కొలుచుకుంటున్నానో. సో ఇలా ఒక కప్పుడు తీసుకొని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి మనం తీసుకున్న శనగలు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది ఇలా తీసుకొని వేసిన ఆయిల్ మొత్తం శనగలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలండి. ఇలాగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి శనగలకి ఆయిల్ అంతా పట్టేలాగా నీట్గా కలుపుకొని తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం సాల్ట్ అనేది తీసుకోవాలి. మనకి సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. సో ఇక్కడ మనకి సాల్ట్ అనేది కూడా నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వియర్ బ్లాగ్స్కి. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈజీ స్నాక్ ఐటమ్, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నాకు ప్యాన్ హీట్ అయిపోయింది. సో సేమ్ 1 కప్పు సాల్ట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఈ సాల్ట్ అనేది బాగా హీట్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఇది బాగా హీట్ అయిపోవాలి. ఎంత అంటే మనం టచ్ చేయాలనంత హీట్ అయిపోవాలన్నమాట. సాల్ట్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని సో దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి సో ఇక్కడైతే ఆయిల్ కూడా వేసేసాం మనం శనగల్లో. సాల్ట్ అనేది మనకి హీట్ అయిపోతుంది. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు చూడండి. సో ఈ స్నాక్ ఐటమ్ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో వేడిగా తినడం వల్ల కూడా మనకి రుచి అనేది తెలుస్తుంది. సో నేను చెప్పే ప్రాసెస్లో చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నాకు సాల్ట్ అనేది బాగా హీట్ అయిపోయింది. సో ఇలా హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆయిల్ రాసిన శనగల్ని, సో ఈ పచ్చి శనగల్ని ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మనం పాపప్ చేసుకోవాలండి. చూసారు కదా మనకి సాల్ట్లో మొత్తం కలిసేలాగా ఇలా పాపప్ చేసుకొని ఇది మనం హై ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి ఈ శనగలు పేలుతాయో అప్పుడు మనం మంటను తగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లోకి. ఇక్కడైతే నాకు ఇంకా పేలలేదు. చూసారు కదా ఒకటి పేలుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే పేలుతుందో అప్పుడు మనం లో ఫ్లేమ్ తగ్గించేసుకున్నాము అంటే కనుక సో అన్నీ మనకి ఒక 5 సెకండ్స్లో అన్నీ పాపప్ అయిపోతాయి, అన్నీ పేలిపోతాయి. సో అప్పుడైతే మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ మనకి శనగలు అనేవి సో మనకి ఇలాగా పేలుతున్నాయి. చూసారు కదా మనకి సో ఇలా పాప్కార్న్ అయితే ఎలా పేలుతుందో సో అలాగే మనకి ఇవి కూడా పేలుతాయి. ఇలా పేలినప్పుడు మనం ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని ఇలా హీట్ చేసుకోవాలి. సో అన్నీ పేలిన తర్వాత మనం ఎక్కువసేపు మనం ఇలా పాపప్ చేయకూడదండి. చేసుకుంటే మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఎప్పుడైతే అయిపోతుందో మనకి బెజ్జాల గెరెట్ లాంటిది ఏదన్నా తీసుకొని ఇవన్నీ మనం పక్కకి తీసేసుకోవాలి, ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు చూసారు కదా మనం వేసినవి ఎలా పేలుతున్నాయి. ఇలా కంటిన్యూస్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనకి వేసేసుకొని రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూసారు కదా ఒక జాలు గెరెట్ లాంటిది తీసుకున్నాను. సో ఇదైతే మనకి అవన్నీ మాడకుండా త్వరగా తీసేసుకోవచ్చు. సాల్ట్ అనేది సపరేట్ అయిపోతుంది కాబట్టి దానికోసం అయితే నేను ఇక్కడ జాలు గెరెట్ తీసుకున్నాను. దీంతో ఈజీగా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనం ఈ సాల్ట్ అనేది ఫ్లేమ్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆ శనగలు ఆయిల్ కలిపిన శనగలు వేసేసుకొని సో సేమ్ అదే ప్రాసెస్లో మనం అవి పేలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి పేలడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో అప్పుడైతే మనకి ఉప్పు శనగలు అనేవి రెడీ అయిపోయినాయి. సూపర్ టేస్టీ అండ్ త్వరగా కూడా అయిపోతుంది రెసిపీ.
సో స్నాక్ ఐటమ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజస్ వీఆర్ వ్లాగ్స్. బాయ్.